ఖైరతాబాద్లో జరిగే మహాగణపతి 71వ వేడుకలకు నిర్జల ఏకాదశి సందర్భంగా శుక్రవారం కర్రపూజ తొలిపూజను ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఖైరతాబాద్లో జరిగే మహాగణపతి 71వ వేడుకలకు నిర్జల ఏకాదశి సందర్భంగా శుక్రవారం కర్రపూజ తొలి పూజను ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ కర్ర పూజలో ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి, మాజీ ఎమ్మెల్యే చింతల రామచందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఖైరతాబాద్ మహాగణపతి భక్తులను ఈ ఏడాది 69 అడుగుల ఎత్తులో మట్టి గణపతి విగ్రహాన్ని శ్రీ విశ్వశాంతి మహాశక్తిగా రూపొందిస్తున్నారు. ఉత్సవ సమితి సభ్యులు ఈ ఏడాది గణపతి రూపాన్ని అధికారికంగా విడుదల చేశారు. స్వామివారి కుడివైపు పూరి జగన్నాథుడు, ఎడమవైపు శ్రీ లలిత త్రిపుర సుందరీదేవి, ఉపమండపాల్లో కుడివైపు శ్రీ లక్ష్మీ సమేత హయగ్రీవ స్వామి, ఎడమవైపు శ్రీ గజ్జలమ్మదేవి విగ్రహాలను ప్రతిష్ఠించనున్నారు. 5 పడగల ఆదిశేషుడు నీడలో త్రిముఖుడై అష్టభుజాలతో దర్శనమిస్తారు. ఈ వినాయకుని పూజ చెప్తా ఉన్నాము. ఇక ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ ఏం మొక్కినా మనకు జరుగుతుంది, మంచికి చెడు జరుగుతుంది అవుతుందనే నమ్మకంతో మీరు చూస్తూనే ఉన్నారు. ప్రపంచం మొత్తం దృష్టి ఖైరతాబాద్ వైపు ఉంటుంది. రామచంద్ర రెడ్డి గారికి స్వాగతం తెలియజేసుకుంటాం. ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో స్వర్గీయ శంకరయ్య గారు మొదలుపెట్టినటువంటి ఈ కార్యక్రమం 71 సంవత్సరం నుండి ఎన్ని ఇబ్బందులు వచ్చినా చివరికి కోవిడ్ సందర్భంలో కూడా ఈ ఆనవాయితీని కొనసాగించాలన్నటువంటి ఆలోచనతోని ఉత్సవ కమిటీ సభ్యుల యొక్క నిర్ణయం మేరకు ఈ యొక్క కార్యక్రమాన్ని మేము కోవిడ్ సమయంలో కూడా చేపట్టాము. గత సంవత్సరం మీరు చూసినట్లయితే సుమారు 20 నుండి 30 లక్షల మంది జనాలు రావడం, రోజు వచ్చినటువంటి భక్తులకు ఈ ప్రసాదాలు పంపిణీ కార్యక్రమం. అయితే ప్రధానంగా ఇప్పుడు చూసినట్లయితే మొన్ననే నూతనంగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదంతో రాజ్యసభగా ఎన్నుకోబడినటువంటి యువ నాయకుడు శ్రీ అనిల్ కుమార్ యాదవ్ గారు ఈ ఉత్సవ కమిటీ సభ్యులుగా మేము ఇనానిమస్ గా మేము పెట్టడం జరిగింది. అదేవిధంగా హైదరాబాద్ సిటీ హైదరాబాద్ సంతోషంగా క్షేమంగా ఉంటూ చాలా వైభవంగా జరుపుకోవాలని, ఎటువంటి గొడవలు ఎటువంటి మనస్పర్ధలు లేకుండా ఫైనల్గా మొత్తం మనం ప్రార్థించేది గణపతిని. సో ఆ గణపతికి మా ప్రార్థన ఏంటంటే ఈ సంవత్సరమే కాదు ఏ సంవత్సరం అయినా కూడాను ఈ కండక్ట్ చేసే విధానంలో కానీ జరిగే విధానంలో కానీ పెట్టిన దగ్గర నుంచి నిమజ్జనం వరకు కూడాను ఎటువంటి ఆటంకాలు, ఎటువంటి ఇబ్బందులు, ఎటువంటి మనస్పర్ధలు లేకుండా అందరూ ప్రశాంతంగా జరుపుకోవాలని మా కోరిక. ఎమ్మెల్యే దానం నాగేందర్ గారికి మరియు నా సోదరుడు ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ గారికి మరియు ఇప్పుడు ఉత్సవ కమిటీ అందరికీ, మెంబర్స్ కి, మీడియా మిత్రులకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఈ రోజు నాగేందర్ గారు కానివ్వండి, మా సోదరుడు అనిల్ కుమార్ గారు కానివ్వండి అందరూ కూడా మాట్లాడేశారు. మరి కొత్తగా నేనేం మాట్లాడేది లేదు. కానీ ఈ రోజు ఏదైతే వాళ్ళు చెప్పిండ్రో మతాలకు అతీతంగా మరియు పార్టీల అతీతంగా ఈ రోజు ఈ వినాయకుడు 70 years బ్యాక్ నుంచి శంకరయ్య గారు
ఇది 71 ఇయర్స్ ఈ సంవత్సరము. సో అదే విధంగా మీరందరూ కూడా ఉత్సవ కమిటీ వాళ్ళందరూ కూడా అదే విధంగా మరి ఖైరతాబాద్ వినాయకుని ఈ ఉత్సవాలు ఈ సంవత్సరం 2 కమిటీల ఆధ్వర్యంలో చేయబడుతున్నది. ఖైరతాబాద్ శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ, ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో 71 సంవత్సరాలు వినాయకుని ఉత్సవాలు, నవరాత్రుల ఉత్సవాలు జరపబడుతున్నది. అయితే గత 2-3 రోజుల నుంచి కూడా మేము పాత కమిటీ వాళ్ళం, కొత్త కమిటీ వాళ్ళం కూడా కూర్చొని మాట్లాడడం జరుగుతున్నది. మా ఎమ్మెల్యే అధ్యక్షులు 2 కమిటీలకు అధ్యక్షులుగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ గారు ఉన్నారు. అయితే గత సంవత్సరం నుంచి కూడా మేము ఒక ఫ్యామిలీ కమిటీ ఉన్నది, దాన్ని రద్దు చేసి బస్తీ కమిటీగా వేయాలని మేము చైర్మన్ రాజ్ కుమార్ గారిని విజ్ఞప్తి చేశాము. ఆ విజ్ఞప్తి మేరకు నిన్న ఎమ్మెల్యే గారు మరి రాజ్ కుమార్ గారితో మాట్లాడారు. మరి మేమందరం కూడా మాట్లాడాము. అన్న ఇట్లా 2 కమిటీలు ఉంటే బాగుండదు, ఒక కమిటీని ఏర్పాటు చేయండి, ఒకటే కమిటీలో అందరం కలిసి ఈ వినాయకుడు ఉత్సవాలు చేద్దాం. ఎందుకంటే ప్రపంచంలోనే అతిపెద్ద వినాయకుడు ఖైరతాబాద్ వినాయకుడు. ఇప్పుడు ఈ కమిటీలో చైర్మన్ రాజ్ కుమారే, ఆ కమిటీలో కూడా చైర్మన్ రాజ్ కుమారే. ఈ కమిటీలో అధ్యక్షులు దానం నాగేందరు, ఆ కమిటీలో కూడా అధ్యక్షులు దానం. అయితే ఒకటేంటంటే ఆ కమిటీలో రిజిస్ట్రేషన్ చేసిన దాంట్లో వాళ్ళ కుటుంబ సభ్యులు 7 మాత్రమే ఉన్నారు. ఈ మా కమిటీలో అన్ని పార్టీ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, తెలుగుదేశం వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు, బస్తీ వాళ్ళు అందరూ కూడా ఈ కమిటీలో రిజిస్ట్రేషన్ చేయబడడం జరిగింది. అయితే ఇప్పుడు మొన్న మేము మాట్లాడడం జరిగింది. ఇద్దరం కూడా ఒక రాజీకి వచ్చినాం. ఒకటే కమిటీ చేసి అన్న నెక్స్ట్ ఇయర్ నుంచి మనం ఒకటే కమిటీ చేద్దాం. ఆ కమిటీలకైనా 10 మంది, ఈ కమిటీలకైనా 10 మంది, అధ్యక్షులు ఒకరుంటారు. 21 మందితోని కొత్త కమిటీ లేకుండా పాత కమిటీతోనే మనం కొద్దిగా అడ్జస్ట్మెంట్ చేసి చేసుకుందాం. మనం అందరం కూడా బస్తీలో ఉన్నాం. అందరం ఈ వినాయకునికి దాదాపు 50 లక్షల మంది భక్తులు ఇక్కడికి వస్తారు. ఆ 50 లక్షల భక్తులకు మేము ఖైరతాబాద్, ఇక్కడ మాకు ఒక అదృష్టం ఏంటంటే ఈ ఖైరతాబాద్ ఇది ఒక పుణ్యస్థలం. ఈ పుణ్యస్థలంలో ఇక్కడ హిందూ కానీ, క్రిస్టియన్ కానీ, ముస్లిం కానీ అందరూ కూడా ఇక్కడికి వచ్చే భక్తులకు సేవ చేస్తారు. అందుకే ఇక్కడ 50 లక్షల మంది భక్తులు వస్తున్నారు. కమిటీ ఒక మంచి హైపర్ కమిటీ